Lelem. విజ్ఞానాన్ని పెంచుకోవడానికి వేదిక లోతుగా వెళ్ళే కొద్దీ మన యొక్క విజ్ఞాన సంపద పెరుగుతూనే ఉంటుంది. గ్రంథాలయాల్లో ఎంతసేపు ఉంటే అంత మేలు. ఈ తరం వారికి గ్రంథాలయాల్లో ఉండాలి అనే ఆలోచన తగ్గి వాట్సాప్ లో, రీల్స్ లోని, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఉండాలనే ఆలోచన పెరుగుతా ఉంది. మళ్ళా మన యొక్క మంచి కట్టుబాటులో ఆలోచనలు ఏదైతే ఉన్నాయో మళ్ళా పునఃప్రారంభించాలి. ఈ తరం వారికి లైబ్రరీ విలువ తెలిసే విధంగా చేయాలి. అలాగే వాళ్ళు కూడా పోటీతత్వం ఇవన్నీ కూడా పెంచాలని మంచి ఆలోచనతో కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఒక హితకారిణి సమాజాన్ని అదొక ట్రస్ట్ దానం కింద ఇవ్వడం జరిగే 1,00,000, 10 లక్షలు ఎవరైనా సరే దానం చేస్తే వారి కుటుంబ సభ్యుల తర్వాత వచ్చి ఇది మా హక్కు అని పోట్లాడే రోజులు వచ్చేసి, అంటే పెద్దలు చేసిన పుణ్య కార్యక్రమాన్ని కూడా గౌరవించకుండా తదనంతరం వచ్చేవాళ్ళు పోరాడే పరిస్థితులు కనబడే ఈ రోజుల్లో ఆయన యొక్క ఆస్తిని, యావత్ ఆస్తిని ఇంత హుందాగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళగలుగుతా ఉందనంటే ఈ నగరంలో ప్రముఖుల యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ ప్రముఖులందరూ ఈ యొక్క సంస్థని ముందుకు నడిపిస్తా ఉన్నారు. మొన్ననే ఆ యొక్క హితకారిణి సమాజంలో ఉన్న కొన్ని విద్యా సంస్థలు ప్రభుత్వం తీసుకోవడం, అది తీసుకునే విధానంలో కూడా అనేకమైన లోపాలు కనబడతా ఉన్నాయి. సంస్థను తీసుకుంటారు, ఆస్తిని మళ్ళీ పంతులు గారి యొక్క ఆస్తులు ప్రభుత్వానికి పెట్టేయాలి, తద్వారా అవసరమైతే పంతులు గారి ఆస్తులను కూడా అప్పులో పెట్టేద్దామని అనుకున్నారేమో కొంతమంది ఆలోచన. ఏదేమైనా అవన్నీ కూడా సరిచేయాలి. పంతులు గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా సంస్థలు తీసుకెళ్లాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా ఈ యొక్క టౌన్ హాల్ని నిర్లక్ష్యానికి గురవుతా ఉంది. ఇక్కడ ఇందాకే చెప్పాం, ఈ యొక్క గ్రంథాలయంలోని సంపద అన్నది మన యొక్క ఆస్తి. అది మరలా
రక్షించుకోవాలన్నా రక్షించుకోలేని పరిస్థితి. ఆవిడ కార్యక్రమం చాలా ఉంది. దీంట్లో ఒకటే నాకు తెలిసి ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరి ఆలోచన ఒకటే, పంతులు గారి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో ఈ నగరానికి ఉపయోగపడాలి, విద్య చాలా తక్కువ ధరకే అందుబాటులోకి రావాలి, యువతలో పోటీతత్వం రావాలి, ప్రోత్సహించాలి, క్రీడలకి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇలా అనేకమైన అంశాలన్నింటినీ కూడా మరలా బ్రతికించాలన్న ఆలోచనతో ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ వచ్చారన్నది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. దీన్ని మళ్ళీ ఇనాగ్రేట్ చేయాలి, దీన్ని కలకల్లాడేలా చేయాలి. ఈ టౌన్ హాల్ గురించి ప్రతి ఒక్కరికి ఒక అవగాహన కావాలి. మేము వయసు పెద్దదైపోతున్నాం మా అందరికీ కూడా. మరి దీన్ని ఇలాగ మూతపడి ఉంటే అంతరించిపోద్దన్న ఆలోచనతో మరి జూబ్లీ రీడింగ్ రూమ్ సమాజ్ని మరి మేము యాక్టివేట్ చేసి ఇంచుమిందుగా సెప్టెంబర్ నుంచి ప్రతి ఆదివారం కూడా ఒక మీటింగ్ వేసి అందరినీ గెట్ టుగెదర్ కింద ఒకసారి కలిసి వెళ్ళిపోతాకే అందరినీ రిక్వెస్ట్ చేసి మరి ఇచ్చేస్తాం జరిగింది. గతంలో ఈ టౌన్ హాల్కి ఎంత వైభవం అంటే మనకి స్పోర్ట్స్ కోటాలో ఎంతోమంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. గౌతమి టేబుల్ టెన్నిస్ అని టౌన్ హాల్లో ఆర్గనైజ్ చేసేది. అలాగే చెస్ క్రీడాకారులు ఇలాగా ఏయో క్రీడలు కంటిన్యూ జరుగుతూ ఉంది. అలాగే కళాకారులు ఎప్పుడు కూడా కళాకారులు గానా భజన చేసి సాయంత్రం అయితే సరే ఈ నాటికల్ ప్రాక్టీసు, అలాగే పౌరాణిక నాటకాలు కూడా ఎంతోమంది ప్రాక్టీస్ చేసేవారు. మరి కట్టకు ముందు కట్టింది ఇది. ఎంతోమంది ఇక్కడే ప్రోగ్రాలు జరిగి నాటకాలు గతంలో ఇక్కడే జరిగి తర్వాత మున్సిపాలిటీ ఏకమై అప్పట్లో ఆనంద్ కళా కేంద్రం కట్టడం జరిగింది. ఈ కళామందిరం కూడా ఎంతో సిస్టమేటిక్గా ఉంటుంది. ఒక రీసౌండ్ రాదు, ఇది రాదు. అయితే మనకే కూడా ఈ కళామందిరం తగ్గట్టుగా మనం 20వ తారీఖున ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఆ 20వ తారీఖు ప్రోగ్రాంకి మరి నరవా గోపాలకృష్ణ గారి ద్వారా మరి వీరేశలింగం గారి నాటిక ప్రదర్శన కూడా పెట్టాం. ఆవేళ 20వ తారీఖు ఆవేళే ముగింపు. ఆ ముగింపు రోజుని పిల్లలకి అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయ్యి పెట్టి ఆ ముగింపు రోజుని కార్యక్రమం చరిత్రతోటి టౌన్ హాల్ చరిత్ర ముడిపడి ఉంది. స్వాతంత్ర్య పోరాట సమయంలో అనేక స్వాతంత్రోద్యమ సమావేశాలకి ఇది నెలవు. సరే, వీరేశలింగం గారు అప్పట్లో ఆయన కొన్ని ఆధునిక భావాలతోటి ఈ సమాజాన్ని స్థాపించడం, ఆయన యావదాస్తిని దారపోయటం, పురమందిరం కానీ విద్యా సంస్థలు కానీ స్థాపించడం ఇవన్నీ అందరికీ తెలిసినవే. ఇది ఒక మాన్యుమెంట్. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది. ప్రధానంగా ప్రభుత్వాలది, స్థానిక సంస్థలది కూడా బాధ్యత ఉంది దీంట్లో. దురదృష్టం ఏంటంటే దీని మీద అభిరుచి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దీన్ని పరిరక్షణకు పూనుకోవడం జరిగింది, లేనటువంటి వాళ్ళు దీనికి దూరంగా ఉండడం జరిగింది. కారణాల్లోకి నేను వెళ్ళను, కానీ ఇక నుంచి రాజమహేంద్ర సమగ్ర వారసత్వ చరిత్ర ఏదైతే ఉందో ఆ సాంస్కృతిక నేపథ్యం కానీ ఇవన్నీ కూడా దీంతో ముడిపడి ఉన్నటువంటి కొన్ని రాజరాజ నరేంద్రుడి కోట ఇటు పోయింది. కొన్ని ప్రాంతాల్లో మన కర్నూలులో కూడా ఇవాళ కొన్ని చిహ్నాలు ఉన్నాయి. చాలా చోట్ల విజయనగరం కానీ బొబ్బిలి కానీ కొన్ని ప్రాంతాలు తీసుకుంటే సరే, ఇక దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రం
నమస్కారములు. ఈరోజు ఈ కార్యక్రమం అంటే HSCI అంటే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఒక మానవ హక్కుల సంఘం. సమస్య మీది పరిష్కారం మాది అన్నట్టు ఒక స్లోగన్ని మేము ఏర్పాటు చేసాం. మీ ప్రాబ్లం ఏదైనా సరే మేము తీరుస్తాం. అంటే ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎవరితో చెప్తారు? ఫస్ట్ కొట్ట పోలీస్ స్టేషన్కే కదా వెళ్తారు. ఆ సమస్యలన్నీ తీరుతాయి లేదని పక్కన పెట్టినా మేము మంచి కౌన్సిలింగ్ ఇస్తాం. ఈ మధ్యకాలంలో మా సంజయ్ భావన్ గారు కార్యక్రమాలు బాగా చేస్తారు. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న ఒక మంచి వ్యక్తి. ఈసారి మాకు ఈ సంస్థలోకి రావడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగనే మా ప్రెసిడెంట్ గారు నళిని గారు, జిల్లా ప్రెసిడెంట్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాకి జిల్లా ప్రెసిడెంట్, అలాగే సౌత్ ఇండియా కన్వీనర్ మన కుమారి గారు, అండ్ స్టేట్ సెక్రటరీ భవానీ గారు, ఇలా నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఇలా మేము మంచి కార్యక్రమాల మీద మా శ్రీకాంత్ గారు అంటే ఈ సంస్థ పెట్టిన అధినేత చెన్నపాటి శ్రీకాంత్ గారు ఆదేశాల మేరకు మేము ఎక్కడైనా ఏదైనా మంచి కార్యక్రమం చేయాలన్నా ఆయన ఆదేశాలు మేము ముందు తీసుకుంటామండి. అలా మా సంస్థలో ఇంత మంచి గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ మాకు రావడం చాలా ఆనందంగా ఉంది. మంచి పోరాటం మీద, మంచి సమస్య మీద, సమస్య ఏదైనా సరే మేము పరిష్కరిస్తాం అనే ఒక నినాదం మీద మేము ముందుకు వస్తున్నామండి. అలాగనే ఈ అనాథాశ్రమాలకి మంచిగా భోజనాలు పెట్టడం, ఇలాంటి సార్ ఆశయాలు మాకు చాలా బాగా నచ్చాయి. ప్రతి ఒక్కరూ ఏదైనా సమస్య ఉంటే ఏమంటారు, ఏదైనా అమౌంట్లు ఇస్తారా? అమౌంట్ అని చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. మేము అమౌంట్లు అవి ఏం తీసుకోం, సమస్య మీద పోరాటం చేస్తాం. అలా రాజమండ్రిలో ఒక 30 మెంబర్స్ ఉన్నారు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా తరఫున. మేమందరూ కూడా మా ఫోన్ నెంబర్లు మీకు ఇస్తాము. ఎవరికన్నా కానీ ఏమైనా సమస్య వచ్చినా సరే మేము పోరాటం చేస్తాం. మీకేం అమౌంట్తో సంబంధం లేదు, అందరూ హార్ట్ఫుల్గా వర్క్ చేస్తాం. జై హింద్. ఇవాళ పౌర్ణిమ నిమిత్తం మనం ఈ సప్తంల అనాథాశ్రమం పిల్లలకి ఇవాళ భోజనాలు మనం ఇక్కడ ఏర్పాటు చేస్తాం. అక్కడికి రాజమహేంద్ర సిటీలో నెలకి 2 సార్లు భోజనాలు మనం పెడతా ఉంటాం. ఒకటేమో జాంపేట పాండ్రం గుడి దగ్గర పెడతాం. అట్లాగే నెక్స్ట్ మన గంటలమ్మ గుడి దగ్గర కూడా పెడతాం. ఇప్పుడు ఈ అనాథాశ్రమం పిల్లలకి కూడా మనం భోజనాలు పెడతా ఉంటాం. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే మనం అందరూ టీమ్ మాది అట్లా చేస్తూ ఉంటాం. ఎవరికైనా ఏ సమస్య వచ్చినా మనం అందుబాటులో ఉంటాం. 24 గంటల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా మనం ముందుకు వెళ్ళిపోతాం. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మా స్నేహితుడు సంజయ్ వేరే దీని తరఫున సజ్జన స్కూల్ వద్ద పిల్లలకి అనాథ పిల్లలని మన పిల్లలకి చూసుకొని వీళ్ళందరికీ ఆహారం వ్యతిరేకం చేస్తుంది. ఈ కార్యక్రమం హ్యూమన్ రైట్స్ తరఫున వాళ్ళందరూ కూడా మాకు సహకారం ఇచ్చారు. ఈ గ్రామం అందరూ కూడా ఇటువంటి కార్యక్రమం చేసేటప్పుడు కొంచెం మన పిల్లలన్నీ ఆలోచిస్తుంది బ్రెయిన్ వచ్చి వాళ్ళకి ఇప్పుడు కూడా మన చేయి ఉండాలి, ఇలా ఉండకూడదని వాళ్ళు నేర్పించండి. ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడి ముందు అలాగే సంబంధించాలని ప్రతి ఒక్కరికి అనుభవం కలగాలని మేము ఈ కార్యక్రమం చేస్తూ ఒక్కొక్కసారి వీడియో చేసి పెట్టడం కాదు, మేము మా చూసిన పిల్లలు ఫోటోలు చేయగలని మేము చెప్తుంటాం. అదే కార్యక్రమం ప్రతి ఒక్కరు చేయాలని మనం ఇష్టం మనం చేయగలగడం తప్ప వాళ్ళు ఎదుటి ముఖం కూడా కనిపించకూడదని మనం భారత్ మాతాకి వందే మాత్రం.
సమ సమాజ నిర్మాణానికి మూలము గ్రంథ పఠనం ద్వారానే జ్ఞాన సముపార్జన సామాజిక విద్యా కేంద్రాలని విశ్వసిస్తూ గ్రంథాలయాల వినియోగం ద్వారా నేను మెరుగుపరుచుకుంటానని పౌరుడిగా ఎదుగుతానని భావితరాలను కూడా గ్రంథాలయ సందర్శన వారిని స్మరించుకోవడం కోసం వారి మీద వ్యాసాలు రాయించడం, అలాగే కవి సమ్మేళనాలు, సెమినార్లు. మేమైతే వీటిని అంటే మన యొక్క సాంస్కృతిక కళల మీద మనం ఫోకస్ చేయాలని మా కాలేజీలో అవధానం అనే ఒక కోర్సు కూడా స్టార్ట్ చేశాం. చంద్రబాబు కదా 6 కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. కొంచెం కూడా వచ్చాయి. భారతదేశం విడిపోవడం క్రితం పాకిస్తాన్ లాహోర్లో ఒక మీటింగ్ జరిగింది. అది జరిగినప్పుడు మన తెలుగు వారిని మన అయ్య వెంకటరమణ గారు రాని కూడా గ్రంథాలయ మీటింగ్కి రానివ్వలేదు. నేను రానివ్వదు ఒక కార్యాచరణ ఏర్పడింది. 1968లో మద్రాసు నగరంలో ఒక మీటింగ్ పెట్టారు. అది కాకినాడగా నవంబర్ 14 నెహ్రూ గారి జన్మదినం. ఆ రోజు గ్రంథాలయ వారోత్సవం చేయాలి. మనం దేశమంతా గ్రంథాలయ వ్యాప్తిని పాటుపడాలని ఏర్పడి ఇది 56 సంవత్సరాలు 57వ సంవత్సరంలో అడిగింది. గ్రంథాలయ వారోత్సవం ప్రాముఖ్యత ప్రజలను గ్రంథాలయాన్ని చేరువ చేస్తూ వారి విజ్ఞానాన్ని పెంపొందించడం కోసం గ్రంథాలయాలు విద్యార్థులుగా తోడ్పడాలని అన్ని కాలేజీలను మామూలు ప్రైవేట్ గ్రంథాలయాలు కూడా ప్రభుత్వం చే నిర్వహించబడుతున్నాయి. ఈ గ్రంథాలయ ఉద్యమానికి అందరూ కూడా తోడ్పడాలి. పూర్వం చాలా సమూర్తిగా నడిచింది. మిమ్మల్ని ఈ గ్రంథాలయాన్ని సందర్శించడానికి కారణమయ్యేటట్టుగా చేశారు. సో ముఖ్యంగా ఈ గ్రంథాలయాలు అనేది విజ్ఞాన భాండాగారం తెలుసు. మా కళాశాలలో కూడా దాదాపుగా 1,80,000 పుస్తకాలు ఉన్నాయి. సో మా కాలేజీలో ఉన్న అతి పురాతన పుస్తకం ఏంటంటే 1654వ సంవత్సరంలో ప్రింట్ వేసినటువంటి పుస్తకం కూడా ఉంది. సో అదే కాదు, మరి రాజమండ్రికే గ్రంథాలయాలు కానీ వాటి విశిష్టత కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా పెద్ద పెద్ద ప్రముఖులు కూడా ఒకప్పుడు దుర్గాబాయి దేశ్ముఖ్ కానివ్వండి, సో లేకపోతే కందుకూరి వీరేశలింగం పంతులు గారు కానివ్వండి, మా కళాశాలలో పనిచేసినటువంటి హంటర్
సో బ్రిటిషర్స్ ఇక్కడ రాజమహేంద్రవరాన్ని హబ్గా చేసుకుని, నేను మొన్న రీసెంట్గా వెళ్తుంటే జాన్ పిచకు అని ఒక ఆయన ఫిజిక్స్ హెచ్ఓడిగా ఆస్ట్రేలియన్ అతను కూడా మా డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. అంత బలమైనటువంటి నేల అది గోదావరి ఒడ్డు ఉన్నటువంటి రాజమహేంద్రానికి ఉంది, రాజమహేంద్రవరానికి ఉంది. ప్రజలకి ఆత్మీయ అనురాగాలు ఎక్కువ, వాటితో పాటుగా చదువు మీద కూడా భక్తి భావనలు శ్రద్ధలు ఎక్కువ. అదే మనం గోదావరిలో రాసిన మా రోజుల శ్రీనివాస్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఈ గ్రంథాలయాలు అనేవి ఆధునిక భాండాగారాలు అవుతుంది. కానీ ఇప్పుడు ప్రజల్లో ప్రతిదీ కూడా కింద నుంచి పైకి ఎలా ఒక వేలుని ఆసరాగా చేసుకొని ఆ సెల్ ఫోన్లో పైకి ఆరంభమైంది తప్ప మనసు లగ్నం చేయడానికి కుదరట్లేదు. సో మనం కనీసం మన గ్రంథాలయాలు లేకపోతే మనకు ఉన్నటువంటి విజ్ఞాన భాండాగారాలు లేకపోతే నాలెడ్జ్ సెంటర్స్ అనొచ్చు వీటి ద్వారా ఏ మనిషి అయినా మనిషిలో పరిపక్వత రావడానికి, లేదా దేశ అభ్యుదయ దిశలో వెళ్ళడానికి, లేదా పరిశోధనా రంగం వైపు వెళ్ళడానికి, లేదా వినూత్న పోకడాలకి యువతని ఉసిగొల్పడానికి కారణం పుస్తక పఠనం మాత్రమే. అది మనం గుర్తుంచుకోవాలి. సో